Hello everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube channel. Friends, APPSC Group 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉందండి. సో ఆ డౌట్ను క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. సో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసు అనేది కోర్టుకి హాలిడేస్ రావడం వల్ల ఆగిపోయింది. సో కోర్టు హాలిడేస్ అయిపోయి కోర్టు స్టార్ట్ అవ్వడం వల్ల ఈ రోస్టర్ మిస్టేక్ పాయింట్స్ కేసు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంది. సో ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసు అనేది మండే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. మండే నుంచి వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. సో కోర్టు హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసు మీద వాదనలు వినిపిస్తున్నారో వాళ్ళు జడ్జి గారిని అడగడం జరిగింది లాస్ట్ వీక్. సో జడ్జి గారు మీరు మండే రండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. సో మండే వీళ్ళు వెళ్ళి మెన్షన్ చేయమని చెప్పి అడిగితే జడ్జి గారు దానికి సంబంధించి ఆ రోజు ఫ్రీగా ఉంటే ఆ రోజు టైం ఇస్తే మనకి ఆ రోజు వాదనలు వినిపించే అవకాశం అయితే ఉందండి. అంటే మండే వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. లేదు ఆ రోజు టైం కుదరలేదు అంటే ట్యూస్డే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో మండే కానీ ట్యూస్డే కానీ ఖచ్చితంగా దీని మీద వాదనలు వినిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం మండే లేకపోతే ట్యూస్డే, ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే దీని మీద వాదనలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ కేసు కూడా త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. చూద్దాం. సో త్వరగా ఈ వాదనలు పిటిషన్ తరపు వాదనలు కంప్లీట్ అయిన తర్వాత మెయిన్గా జిఏడి తరపు వాళ్ళు, తర్వాత ఏపీపీఎస్సీ నుంచి వచ్చే వాళ్ళు, అలాగే ప్రభుత్వం తరపున వచ్చే లాయర్ వాదించిన తర్వాత మనకు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మండే కానీ ట్యూస్డే కానీ వాదనలు అయితే స్టార్ట్ అవుతాయి. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది చూద్దాం. సో మీకు ఈ ఏపీపీఎస్సీ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసుకి సంబంధించిన అప్డేట్స్ అన్ని నేను వెంటనే మీకు వీడియో రూపంలో అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.